భారతదేశంలో ఒక హిందువు ఇంకొక హిందువునో లేదా వేరే మతస్థున్నో మతం కోసం చంపిన ఇది లేదు. నువ్వు నా మతంలోకి మారను, నా దేవుణ్ణి నమ్మకపోతే చంపేస్తానను చంపిన ఘటనలు లేవు. కానీ హిందువుని ఉన్మాదిగా చూపించుతారు ప్రపంచవ్యాప్తంగా. అలా చూపించేటటువంటి వాళ్ళు ఏదైతే క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థల వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఖలిస్తానీ అంటే సిక్కు దేశం కావాలని గొడవలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రచారం చేస్తున్నవాడు ఎవడనేది బయటకు వచ్చింది. భజన్ సింగ్ బిందర్. వీడు ఇంతకు ముందు వచ్చేటప్పటికి 2007 వరకు మిషనరీలో పనిచేశాడు. ఆ తర్వాత వాళ్ళు జీతాలు ఇవ్వడం మానేశాక ఐఎస్ఐ సొమ్ములతో నడుస్తున్న ఖలిస్తానీ గ్రూపులతో పనిచేశాడు. ఇప్పుడు ఒక ఎన్జిఓ పెట్టాడు, మైనారిటీస్ ఆఫ్ ఇండియా, ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఆఫ్ ఇండియా. దీనికి సోరోస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, దానికోసం పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు గట్టుకున్నాడు. వాడే ఇప్పుడు ఏదైతే ఇదిగో ఏడుస్తా చెప్పుకొచ్చేది వాడే అనమాట. అమెరికాలో ప్రచారం ఇలా చేసుకొస్తున్నారు అనమాట. ఇది ఇండియాలో టెర్రరిజం చేస్తుంది. నిజంగా ఆర్ఎస్ఎస్ ఇండియాలో టెర్రరిజం చేస్తే ఈ దేశంలో హిందువులని దూషించే ద్వేషించే వాళ్ళు బతుకుంటారు అసలు? ఇలాంటి తీవ్రవాద ముఠాలు ఇక్కడ బోలెడు ఉన్నాయి కదా. ఎంతమంది చచ్చి ఉండేవాళ్ళు, ఎంతమందిని చంపు ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ దేశంలో హిందువులు చంపబడుతున్నారు తప్పించి హిందువులు మరొకళ్ళని చంపినట్లేదే. కానీ చనిపోతున్న హిందువులు తీవ్రవాదులు అయ్యారు, చంపుతున్నటువంటి రాడికల్ ఇస్లామిస్టులేమో సెక్యులర్ అయ్యారు. అది అమెరికా లాంటి దేశంలో. అది విచిత్రం.